బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీని హానెస్ట్గా చెప్పండి, గుండెల మీద చేసుకుని కామెంట్ చేయండి. కళ్యాణ్ గెలవడమే కరెక్ట్, ట్రోఫీని తనూజ గెలుచుంటే కరెక్ట్ అయ్యేది. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. కళ్యాణ్ విన్నర్ కరెక్ట్, తనూజ విన్నర్ కరెక్ట్. ఈ రెండిట్లో ఒక్కటి అంటే హౌస్లోంచి బయటకు వచ్చిన కళ్యాణ్ కానీ తనూజ కానీ ఈ కామెంట్స్ చూస్తారు. వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా మనం వీడియో పంపిస్తాం, ఇద్దరికి కూడా ఇద్దరు కామెంట్స్ చూస్తారు. సో నిజమైన గెలుపు ఎవరిది, ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది వాళ్ళు కామెంట్స్ చూసి తెలుసుకుంటారు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కళ్యాణ్ రైట్ విన్నర్, తనూజ రైట్ విన్నర్. ఈ రెండిట్లో ఒకటి రియల్ విన్నర్, తనూజ రైట్ విన్నర్ రియల్ విన్నర్, కళ్యాణ్ రియల్ విన్నర్. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆల్రెడీ మనం నిన్న ఇవాళ చేసినటువంటి వీడియోస్లో 2-3 వీడియోస్లో ఒక విషయం చెప్పాను మీకు. ఆఖరి వరకు టాప్ 3 ఉన్నప్పుడు 15 లక్షలు ఇచ్చేసి డిమన్ పవన్ని పంపించేస్తారు. 15-20 వచ్చి 20 అని చెప్పాను, 20-25 అని చెప్పాను. మిగిలినటువంటి 30 లక్షలని పట్టుకొచ్చి, అంటే హౌస్లోకి నాగార్జున వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బయట నుంచే ఆ 30 లక్షల్ని ఎలాగైనా సరే కళ్యాణ్కి ఇచ్చేలాగా వీళ్ళు ప్లాన్ చేస్తారు. తద్వారా ఒక దెబ్బకి 2 పెట్టేలాగా, ఒక పక్క కామనర్కి ఇద్దరు సాటిస్ఫై అయ్యి బయటికి పంపించాము, అట్లాగే సెలబ్రిటీని గెలిపించాము అనేది చూపించుకుంటారు. విన్ విన్ సిచ్యువేషన్లో బయటికి పంపిస్తారని కూడా మీకు చెప్పాను నేను. ఆ రకంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. అది వర్కౌట్ అయితే మాత్రం తనూజ విన్నర్ అవుద్దని కూడా మీకు చెప్పాను నేను. అయితే పాయింట్ ఏంటంటే అది జరిగింది. చూస్తే మీరు నాగార్జున హౌస్లోకి గోల్డెన్ బాక్స్ పట్టుకొచ్చి, సిల్వర్ బాక్స్ టైంలో రవితేజ వీళ్ళందరూ డీల్ చేశారు. బట్ గోల్డెన్ బాక్స్ హౌస్లోకి హోస్ట్ వస్తారు ఎవ్రీ మంత్, ఎవ్రీ సీజన్కి వస్తారు నాగార్జున. కానీ వచ్చి ఏం చేస్తారు, వాళ్ళతో మాట్లాడి ఏవి ఏదో వేస్తారు, వాళ్ళది ఏవి చూసి హౌస్లోంచి తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళని హౌస్లోంచి బయటకు వెళ్ళిపోతారు, తీసుకెళ్ళి స్టేజ్ మీద విన్నర్ని డిక్లేర్ చేస్తారు. ఇట్లా నడుస్తుంది. కానీ గోల్డెన్ బాక్స్ని పట్టుకొచ్చి అందులో 30 లక్షల ఏకంగా పట్టుకొచ్చి ఆఫర్ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ తీసుకుంటాడని. అతనికి కూడా ఫ్యామిలీ ఇబ్బందులు అవి ఇవి ఉంటాయి కాబట్టి తీసుకుంటారు. కాబట్టి తీసుకుంటే కనుక అప్పుడు తనూజాని విన్నర్గా డిక్లేర్ చేద్దాము అనేసి. ఎందుకంటే కళ్యాణ్ను ఒక 1% అప్తో తనూజా మీద ఉన్నాడు. కళ్యాణ్ చేయటం కంటే తనూజాని చేయటం వల్ల ఏంటంటే సెలబ్రిటీస్ విషయంలో కామనర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారనే ఫీలింగ్ ఆల్రెడీ సెలబ్రిటీస్కి వచ్చింది. ఫర్దర్గా సెలబ్రిటీస్ మేము ఇంకా బిగ్ బాస్ షోస్ కంటే ఏమైపోద్ది బిగ్ బాస్ షో అనే భయం ఎన్మోల్ చైన్కి, బంజాయ్కి, బిగ్ బాస్ మేనేజ్మెంట్కి ఉంది. కాబట్టి ఇట్లా ప్లాన్ చేశారు. సో ఫైనల్గా వాళ్ళు వేసినటువంటి ప్లాన్ కళ్యాణ్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ అటర్ ఫ్లాప్ చేశారు. తనూజ కూడా అటర్ ఫ్లాప్ చేసి, తనూజ తీసుకెళ్ళిపోయినా హ్యాపీయే కదా, తనూజ చూస్ చేసుకుంది ఇంకా మాదే ఉంది అనుకుంటారు. సో సెలబ్రిటీస్ కూడా ఏం ఫీల్ గారు. తనూజ ఏమో లేదు, నాకు ఆబ్వియస్లీ సెలబ్రిటీస్కి ఇంత డబ్బులు మ్యాటర్ కాకపోవచ్చు చాలాసార్లు. కంపారిటివ్ మనలాంటి వాళ్ళతో పోల్చుకుంటే సెలబ్రిటీస్కి 10 లక్షలు అనేది తక్కువ మ్యాటర్. మనలాంటి వాళ్ళకి, కళ్యాణ్ లాంటి వాళ్ళకి, డిమన్ పవన్ లాంటికి పెద్ద మ్యాటర్ అవుద్ది. సో కళ్యాణే కాదన్నప్పుడు తనూజ ఆబ్వియస్లీ తీసుకోవద్దు, వెళ్ళిపోయింది, డిక్లేర్ చేస్తారు విన్నర్ని. సో ఆల్రెడీ మనం దీని నుంచి మెన్షన్ చేస్తాం ఒక పాయింట్. రెండోది ఏంటంటే సెలబ్రిటీస్ ఇక మీదట రాకుండా ఉంటారేమో బిగ్ బాస్కి అనేటువంటి కాన్సెప్టు, భయము ఖచ్చితంగా స్టార్మాలో ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విపరీతంగా భారీ ప్రాజెక్ట్ ఒకటి, ఒక ప్యాకేజ్ లాగా తనూజాతో మాట్లాడబోతున్నారు. అంటే ఒక రియాలిటీ షో, ఒక సీరియల్, దాంతోపాటుగా హాట్స్టార్లో ఒక సిరీస్, ఈ మూడింటిని కలిపి తనూజాకు ఒక ప్యాకేజ్గా ఒక బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పబోతున్నారు. త్వరలో ఇంటర్నల్గా నడుస్తాయి డిస్కషన్స్, మనకి ఇన్ఫర్మేషన్ సోర్స్ నుంచి వచ్చింది చెప్తున్నా. సో తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతిలో పెడతారు తెల్లారుగానే, అంటే తెల్లారింది కాబట్టి ఇప్పుడు పెడతారు. అప్పుడు ఏంటంటే ఫర్దర్గా ఈ న్యూస్ స్ప్రెడ్ అయిన తర్వాత సెలబ్రిటీస్ కూడా ఓకే, ఓడిపోయినా కూడా మా స్టార్ మా వాళ్ళు మనల్ని వదులుకోరు, బాగానే మనకి ప్రాజెక్టులు ఇస్తారు అని వాళ్ళు అర్థం చేసుకుని బిగ్ బాస్లోకి రావమేమో అనే కాన్సెప్ట్ మీద ఎవరైతే భయపడ్డమో, ఆలోచించడమో, ఎందుకు వచ్చిన కూడా ఒక కామర్స్ బూతులు తిట్టించుకోవాల్సి వస్తుంది. కళ్యాణం డిమనో తిట్టాడు అంటలేదు, వాళ్ళ ఫ్యాన్స్ ఇష్టం ఉన్నట్టు ఏదో మాట్లాడి ఇవన్నీ చేస్తారు కదా. సో దానిని నేను పక్కకి పెట్టాలి అనే ఉద్దేశంతో ఇలాంటివి స్టార్మా ఆఫర్ చేస్తుంది తనూజ. కానీ స్ట్రాంగెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక కంప్లీట్ రియాలిటీ షో, దానికి ఆమె మొత్తం హోస్ట్ కానీ అన్నీ కానీ ఆమె. రెండోది సీరియల్ లీడ్ క్యారెక్టర్, సిరీస్లో ఫీమేల్ లీడ్ ఆల్రెడీ మేల్ లీడ్ ఉంటాడు, పక్కన హీరోయిన్గా ఒక హాట్స్టార్లో ఒక స్ట్రాంగ్ టీవీ సిరీస్ని కూడా ఆ అమ్మాయి చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది.